ఈరోజు ఉదయకాలం లేచిన వెంటనే దేవుడు నాకు ఒక ఆలోచనతో నిద్రమత్తులో నిద్రాభారంతోనూ అలసిపోయినటువంటి శరీరంతోనూ ఉన్నటువంటి నాకు నా మైండ్ని పూర్తి యాక్టివ్ చేసేసింది. ఆలోచన ఏంటంటే అహరోను కర్ర, ఎండిపోయినటువంటి కర్రను చిగురింపచేశాడు. కనుక దేవునికి స్తోత్రములు. అలాంటి మాటలు మనకు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో కనబడతాయి. బైబిల్లో ఉన్నవాళ్ళు మీ దగ్గర ఉంటే తీసి చూడాల్సిందిగా మనవి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17th చాప్టర్ వర్డ్స్ ఫ్రమ్ 5th 5వ వచనం నుండి ఆ భాగాన్ని చదివితే మనకు ఇక్కడ కూడా ఏ విధంగా చెట్టు ఏ విధంగా ఉంటుందో, చిగురిస్తున్నటువంటి చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు, ఫలమిచ్చే చెట్టు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ రాయబడింది. పిల్లల మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను చదివే ముందు. ఎందుకు ఒక్క ఆలోచన చిగురింప చేసే ఆ వర్డ్, ఆ ఒక్క ఆలోచన నన్ను అంత యాక్టివ్గా చేసింది? కారణం ఏంటంటే ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఫలభరితమైన జీవితం, ఫలభరితమైన కుటుంబం, ఫలభరితమైన వృత్తి, ఫలభరితమైన సేవ, ఫలభరితమైన సంఘం. ఇంక ఎక్కడ చూసిన ఫలాలు కనబడాలి. దేవుడు యొక్క వాంఛ, దేవుని యొక్క ఉద్దేశం అది ఉంది. కాబట్టి ఇంకా మనకు ఈ 365 రోజులు దీనినే ధ్యానించుకుంటూ పోవాలి అన్నంత ఆలోచన పుడుతూ ఉంది. ఏంటది? మూడు బారినటువంటి జీవితాలు ఏ విధంగా చిగురిస్తాయి, మూడు బారినటువంటి స్థితి నుండి ఏ విధంగా ఒక చక్కని ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఏ విధంగా ఉంటుందో అంతవరకు ధ్యానించుకుంటూ పోయి, ఒక చెట్టు మాత్రమే కాదు, ఒక తోట, ఫలభరితమైన ఒక తోట ఏ విధంగా ఉంటుందో అంతవరకు ధ్యానించాలి అన్నంత ఆశ పుడుతూ ఉంది ప్రియులారా. కారణం ఏంటంటే ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం అంత బలమైంది, అంత గొప్పది. కాబట్టి కనుక 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆమేన్. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, ఉదయకాలమున మరొకసారి వాక్స్వరూపివి గనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించబడిన ఈ నీ మాటల్ని చదువుకొని ఉంటుండగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు ప్రభు దయచేసి నేనా మా వినికిడిలో మీరు మాకు సహాయపడండి. మీ ఆలోచనతో మమ్మల్ని అభిషేకించండి. ఇంకను ప్రభు ఈ సంవత్సరం మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప వాగ్దానములు దేవా చాలా బలమైనవి. అయా మమ్మలను ఒక ఫలభరితమైన చెట్టులాగా చూడాలని ఇష్టపడుతున్నావు, తోటలాగా చూడాలని ఇష్టపడుతున్నావు గనుక ప్రభు ఆ దశలో మాతో మాట్లాడి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, అపవాది క్రియలను లయపరచమని నిన్ను ఆశ్రయిస్తుంటుండగా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కృతజ్ఞతాస్తులతో యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఎంత బలమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయంటే, శరీరులను ఆధారం చేసుకుని నరులను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడు, యెహోవాను నమ్ముకొని యెహోవాను ఆశ్రయించేవాడు ఎలాగుంటాడు. దేవనామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ రెండు డిఫరెన్స్. శరీరులను ఆశ్రయించి నరులను ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడు, శపించబడినటువంటి అనుభవం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. సో ఆశీర్వదించబడినటువంటి జీవితం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. దేవుని ఆశ్రయించే జీవితము అది ఆశీర్వదించబడే జీవితం, ధన్యత. మనుషులను ఆశ్రయించడం, శరీరులను ఆధారంగా చేసుకునే జీవితాలు అది శపించబడిన జీవితం అని దేవుడు ఇక్కడ చెప్పడానికి ఈ ఉదాహరణ వాడుతున్నాడు. ఏ ఉదాహరణ? 2 రకాల చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. ఈ శాపగ్రస్తమైనటువంటి జీవితం ఏ చెట్టులాగా ఉంది, ఈ ధన్యకరమైనటువంటి జీవితం ఏ చెట్టులాగా ఉంటుందో చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి మరి నన్ను అడిగితే అరటిపండు ఒలిచి మరి మన నోట్లో పెడుతున్నట్టుగా ఉంది. ఇది దేవునామానికి స్తోత్రాలు కలుగునుగాక. చూడండి 7వ వచనంలో, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అంటే యెహోవాను ఆశ్రయించడం, మనం దేవుని ఆశ్రయించడం కాదు, దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు అనే మాట చాలా బలమైనది. అది చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి? మనం దేవుని ఆశ్రయించడము దానికి, దేవుడే మనకు ఆశ్రయంగా ఉండడం దానికి చాలా డిఫరెన్స్ ఉంది.
దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆశ్రయము అంటే దేవుడే ఆశ్రయంగా ఉంటాడు అనే మాట ఎంత బలమైందంటే ప్రియులారా, ఇంకా ఆయనలో మనం ఆశ్రయంగా ఉంటాం. అందుకే ఆయన ఆశ్రయ దుర్గమా అంటాడు దావీదు, నా దాగుచోటు అంటాడు దేవుణ్ణి. అంటే దేవుడు ఆశ్రయము, దాగుచోటు. ఇంకా ఆయనను ఆశ్రయించి ఆయనలో దాగుకొని ఉంటే సైతానుడికి మనం కనబడం, మన శత్రువుకి మనం కనబడం. ఆయనే మనల్ని కప్పుతాడు తన రెక్కల కింద. అప్పుడు సాతానుడు ఎవరిని మింగుదునా అని ఇటు అటు తిరుగులాడుచు మన యుద్ధకు వచ్చినప్పుడు మనం వాడికి కనబడం. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. అంత ప్రొటెక్షన్ దేవుడే మనకి ఇస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుడినే నమ్ముకుంటూ దేవుడి మీదనే ఆధారపడే జీవితాలు ఆయన ఇష్టపడుతున్నాడు తప్ప నరులను ఆశ్రయించడము దేవుడికి ఇష్టం లేదు. శరీరులను ఆధారం చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రములు. ఇలాంటి వారిని, అలాంటి వ్యక్తులు ఎవరైతే నరులను ఆశ్రయిస్తారో, ఎవరైతే శరీరులను ఆధారం చేసుకుంటారో, ఆలోచన వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును. చూసారా, ఎడారిలో అరుహ ఒక వృక్షము. ఎడారిలో వృక్షము అంటే ఆ వృక్షానికి ఎప్పుడు కూడా నీళ్లు సరిగా అందవు. చాలా కష్టం దానికి నీళ్లు దొరకడం. అది పచ్చగా అయితే ఉండదు. పూర్తిగా ఎండిపోయినటువంటి చెట్టు ఉన్నా కూడా ఎండిపోయిన ఒక కర్రలాగానే ఆ చెట్టు కనబడుతుంది తప్ప దానికి ఆకులు కానీ, చిగురు కానీ, పూత కానీ, ఫలము చాలా దూరము, ఆకులు చాలా దూరం. ఇంకా ఆకులే లేనప్పుడు, పూతనే లేనప్పుడు ఫలం ఎక్కడ కనబడుతుంది? అది కేవలము ఎండిపోయినటువంటి చెట్టులాగా ఉంటుంది. అయితే దేవునికి స్తోత్రం. ఇంకోటి ఇట్లా వర్ణించాడు చూడండి, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. అడవిలో కాలిన నేల, నిర్జనమైన చవిటి భూమి. లాస్ ఏంజిల్ అమెరికా ఈరోజు మొత్తం అలా కనబడుతుంది. వార్తల్లో చూస్తూ ఉంటే ఆ మంటలకి ఆహుతి అయిపోయినటువంటి ఆ నగరం, అక్కడలోని ఇల్లులు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఆ పార్కులు మీరు గమనించినట్లయితే అక్కడ ఆపి ఉన్నటువంటి పార్కింగ్లో ఉన్న కార్లు, ప్రతి వస్తువు అలా చూపిస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ ఫైర్ ఇది ఇలానే కనబడుతూ ఉంది. ఏమని? అడవిలో కాలిన నేల, నిర్జనమైన చవిటి భూమి. చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అక్కడ మనుషులు లేరు. ఇంకా పూర్తిగా అడవిలో కాలిపోయిన నేల ఎలా ఉంటుందో లాస్ ఏంజిల్స్ ఇప్పుడు అలా తయారైంది. వాతావరణంలో చాలా భయంకరమైనటువంటి మార్పు చోటు చేసుకుంది సడన్గా. అది ఈ జనవరి మొదటి వారం నుంచి ప్రారంభమైంది. అటు అమెరికాలో ఆ పరిస్థితి అయితే, నేపాల్లో 7.0 రెక్టర్ స్కేల్తో భూకంపం వచ్చింది. ఇంకొక చోట 6.9తో రెక్టర్ స్కేల్లో భూమి కదిలింది. ఆ భూకంపం వచ్చింది. తర్వాత ఈరోజు రాత్రి భయంకరమైనటువంటి సముద్రంలో అలలు వస్తాయి, సునామీ వచ్చే హెచ్చరికలు కేరళ ప్రభుత్వం ఇచ్చింది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించింది. సునామీ అలర్ట్ వచ్చింది కేరళకి. ప్రియులారా గమనించాలి, పూర్తిగా అల్లకల్లోలము పరిస్థితి అయితే నలుమూల దేశాల్లో కనబడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి వీడోనో 2025 ఎలా ముందుకెళ్తుందో, 2025లో ఏ పరిస్థితులు వస్తాయైతే మనకైతే తెలీదు. ఆ తర్వాత ఇంకోటి, మక్కా ఎడారిలో, సౌదీ అరేబియాలో మక్కా ఎడారిలో ఆకాశ తూములు విప్పబడ్డాయి. క్లౌడ్ బస్టింగ్ జరిగింది. ఒక్క క్లౌడే బస్ట్ అయితే ఎడారి మొత్తం అంతా కూడా జలమయమైపోయింది. ఆ విధంగా కార్లు కొట్టుకొని పోవడము, ఆ తర్వాత మక్కా మసీద్లో నీళ్ళు ఎంటర్ అయిపోవడము, చాలా బీభత్సం జరిగింది. అక్కడ కూడా విచిత్రమైనటువంటి వాతావరణము నలుమూలలో చోటు చేసుకుంటూ ఉంది ప్రియులారా. కనుక గమనించాలి, అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాము. అయితే మనకు ఆశ్రయం అంటూ ఉంది అనేది గమనించాలి. ఎలాంటి విపత్తులు మన జీవితానికి భౌతిక పరంగా దాడులు జరిగినా మన ఆధ్యాత్మికమైన జీవితము మన దేవునిలో సేఫ్గా ఉంది. హల్లెలూయా. మనం దేవునిలో ఉంటే కనుక మనకు ఆ సేఫ్టీ ఉంటుంది. ఆయన ప్రొటెక్షన్లో మనం ఉంటాము. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. కాలిపోయినటువంటి నిర్జనమైన స్థలంలో ఒకే ఒక ఇల్లు కాలిపోకుండా విచిత్రంగా కాపాడబడింది. ఆ వ్యక్తి ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పాడు లాస్ ఏంజిల్స్లో. ఆయన ఏడ్చుకుంటూ సాక్ష్యం ఏం చెప్పాడంటే, దేవుని దయ వల్ల నా చుట్టూ అంతా కూడా అగ్నిమయమే అయినా నా ఇల్లు కాలిపోలేదు, నాకేం కాలేదు, నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది అని 91వ కీర్తన కోట్ చేశాడు ఆయన. నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, నీ ఎడం పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అని ఆ 91 సామ్ ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ కన్నీళ్లతో సాక్ష్యం చెప్పాడు ఒక ఆయన. ప్రియులారా గమనించాలి, ఆయనను ఆశ్రయించే వారికి, ఆయన నమ్ముకునే వారికి ఆయనే ఆశ్రయంగా ఉంటాడు. ఈ చెట్టు ఎలా ఉంటుందో చూడండి. అది కాలువల ఓరను
దాని వేళ్ళు తన్నును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద, నీళ్ళ దగ్గరగా, దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వావ్, ఇది చాలా హైలైట్ అన్నమాట. వర్షము లేని సంవత్సరము దానికి చింత ఉండదు, కాపు అసలు మానదు. ఇంకేంటిది? కారణం ఏంటి? అది ఎక్కడ నాటబడి ఉందంటే కాలువలో ఓరను, కాలువ పక్కన నాటబడి ఉన్నది. అది ఆ కాలువ పక్క నుండి కాలువలో నీళ్లు పారుతూ ఉంటాయి. ఇంకా దీనికి ఫుల్ వాటర్ సప్లై. దేవునామానికి స్తోత్రాలు. ఆ కాలువ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. అందుకే కీర్తన 1వ అధ్యాయంలో కూడా అదే చూస్తాం మనం. ఏంటంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించి అందులో ఆనందిస్తారో, వాళ్ళ జాయ్, వాళ్ళ సంతోషం, ఎవరి ఆనందం, ఎవరి సంతోషం, ఎవరి యొక్క ఆ జాయ్ దేవుని వాక్యమై ఉంటుందో, ఇలాంటి ధ్యానమై ఉంటుందో. ఉదయకాలం చూడండి, నిద్రమత్తులో అలసిపోయిన శరీరంతో లేచిన నేను, అహరోను కర్ర నాకు జ్ఞాపకం రాగానే ఈ యాక్టివ్నెస్ వచ్చేసింది ఒక శరీరానికి, ఒక మనసుకి. చూసారా, దేవుని యొక్క వాక్యంలో ఎంత శక్తి ఉంది. కనుక ఆ వాక్యము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎలా ఉంటాడంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టు నువ్వు నేనే. ఆ నీళ్లు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఆయనను బట్టే మనము ఫలభరితంగా ఉండగలము. ఆయనలో ఉంటేనే మనం కూడా ఫలించగలం. ఆ ఛాలెంజ్ యేసు ప్రభు విసిరాడు. ఎక్కడ? యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలిసిన మాట అయినప్పటికీ సందర్భ సహితంగా చూడడము అది వాక్యం యొక్క క్రమం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచినుండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారా, నాకు వేరుగా అంటే ఆ కాలువ పక్కన చెట్టు లేకపోతే, అడవిలో ఒకవేళ చెట్టు నాటబడితే దానికి కాలువ ఉండదు, నీళ్లు సప్లై ఉండదు, ఎండిపోతుంది. సో ఇక్కడ ఆ కాలువ ఎవరో కాదు, ఆ నీళ్లు ఎవరో కాదు, జీవజలములో ఊటైన దేవుడే. అందుకే ఇర్మీయా గ్రంథంలో మొత్తుకున్నాడు కదా, జీవజలములో ఊటనైన నన్ను విడిచిపెట్టి నీరు నిలువని తొట్లను తొలపించుకున్నారు. బద్దలై నీళ్లు నిలువని తొట్లు, ఆల్రెడీ బద్దలైపోయినాయి ఆ తొట్లు, దానిలో నీళ్లు నిలవవు. అలాంటి తొట్లను తొలపించుకున్నారు కదా అని చెప్పి దేవుడు ఎందుకు వాపోయినాడు అంటే, మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మనుషులను, శరీరులను ఆధారం చేసుకొని బ్రతుకుతా ఉన్నారు. నో నో నో, యూ మస్ట్ డిపెండ్ ఆన్ మీ, యూ మస్ట్ బిలీవ్ ఆన్ మీ. దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు ఏంటంటే మనము మన నమ్మకము, మన విశ్వాసము దేవుడే అయి ఉండాలి. ఆయనే ఆశ్రయించాలి, ఆయనే ఆశ్రయంగా ఉండాలి. కనుక దేవునికి స్తోత్రములు. ఇట్టి కృపాభాగ్యము, ఫలించే జీవితము, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండే జీవితము. ఈ విధంగా ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా ఏ చెట్టు అయితే కాలువల ఓరను నాటబడిన చెట్టు ఉంటుందో ఆ చెట్టులాగా ఉండే కృప దయచేయునుగాక. ఈ మాటలన్నీ కూడా మనం ఎత్తిపట్టాలి మన ప్రార్థనలో. ఇర్మీయా గ్రంథంలో ఉన్నటువంటి ఫలించే చెట్టును, అందులో ఏమేమి ఉన్నాయి? దానికి వెట్ట కలిగినా భయపడదు, ఆ తర్వాత కాపు మానదు, అది దానికి ఇంకా ఏ కాలం గురించి అది చింతపడదు, అది తన కాలమందు అది ఫలమిచ్చేస్తుంది. ఆ తర్వాత మొదటి కీర్తన జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రార్థనలో. యోహాను సువార్త కూడా జ్ఞాపకం చేసుకోవాలి 15వ అధ్యాయం. ఇవన్నీ క్రోడీకరించి, ఇవన్నీ ఒకటే టాపిక్ కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర ఉంచుకొని మనం మన వ్యక్తిగత ప్రార్థనలో మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి మీటింగ్స్లో కావచ్చు, గుంపుల్లో కావచ్చు, దానికంటే అక్కడ కూడా ప్రార్థన అవసరమే, నో డౌట్. కానీ దానికంటే ఎక్కువగా పర్సనల్గా మీరు ఆశపడండి, వాంఛించండి, కోరుకోండి, యాంటిసిపేట్ చేయండి, దేవుని ఆశ్రయించండి. దేవుడు ఏ ఉద్దేశంతో అంటే, ప్రభువా ఈ సంవత్సరము మా సంఘానికి మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది కాబట్టి ఇక మీదట నేను కూడా ఫలించే జీవితంలో ఉంటాను, ఫలభరితమైన జీవితం ఉంటాను, నాకు కూడా ఆ కృప దయచేయమని వాగ్దానాలను ఎత్తిపడుతూ ఇలాంటి వాక్యాలను ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మోడుబారిన జీవితాలను చిగురింప చేసిన దేవుడు, మారా అనుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు,
ఎండిపోయింది నీ జీవితం అనుకుంటున్నావా? ఇంకా నాకు వేరే సోర్స్ లేదనుకుంటున్నావా? ఇంకా నా లైఫ్ చాలా కష్టం అనుకుంటున్నావా? ఇంకా నేను ఫలించలేను, ఫలభరితమైన జీవితం నాకు ఉండదు అనుకుంటున్నావా? అది నీ భ్రమ, అది నీ సొంత ఆలోచన. కానీ దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక నీటి కాలువల ఓరు ఆయనే. ఆ ఓరన మనం నాటబడి ఉంటే చాలు, ఆటోమేటిక్గా భయాన్ని తొలగిస్తాడు, నెగిటివిటీ తీసేస్తాడు, సంకుచితమైన ఆలోచన తీసేస్తాడు. మన జీవితాల్లో దేవుడు తిరిగి ఆశలు చిగురింపచేసి మన జీవితాలనే చిగురింపచేస్తాడు, ఫలభరితంగా చేస్తాడు. ఆయనని ఆశ్రయిద్దామా ప్రతిదినం? ఇట్టి కృపాభాగ్యం దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక.